హాయ్, హలో, నమస్కారం, అస్సలం వాలేకుం. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము వచ్చేసాం మళ్ళీ రిటర్న్. ఓకే, చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టేసి. ఇవాళ చల్లటి వాతావరణంలో ప్రకృతి మధ్యలో వంట చేసుకొని జస్ట్ తినడానికే వచ్చామండి. వంట చేసుకొని మనస్ఫూర్తిగా తినేసి మా వీడియో మీకు చూపిద్దామని వచ్చాము. ఇవాళ మేము చేయబోయే రెసిపీ అంటే ఏం చేద్దాం, నాకేం చేయబోతున్నావు? మీకేం చేయబోతున్నానంటే వెనకట అంటే తాతయ్య నాయనమ్మ జమానాలో పచ్చి పులుసు ఎలా చేయాలి అని అనేది చూపించడానికి రెడీ చేస్తున్నాను. ఓకే, అప్పటి కాలంలో పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తారంట. వీడియోలోకి వచ్చేద్దామా? మరి వచ్చేయండి. ఓకే ఓకే. అంతేగా మెత్తగా అవడానికి కాల్చినాం కదా ఆల్రెడీ. పచ్చి పులుసు ఈ జనరేషన్కి పచ్చి పులుసు ఎలా చేయాలో తెలియదు. నాయనమ్మ తాతయ్య కాలంలో పచ్చి పులుసు ఎలా చేస్తారో నేను చేసి చూపిస్తాను. చిన్న ఎండి మిరపకాయలు ఒక 4-5 నిప్పుల మీద వేయించి అవి ఉప్పు కొన్ని ఆనియన్స్ ఇవి ఉన్నాయి కదండి, ఆనియన్స్ వేసి బాగా పిసికి చింతపండు రసంలో వేసి పిసికి చింతపండు ఏదైతే ఉంటుందో అది తీసి తొక్కు ఉంటుంది కదా తీసి పడేసి తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అప్పట్లో మేము పొలాల గట్ల మీద కూర్చొని పచ్చని పొలాల మధ్యలో ఈ చింతపులుసు పోసుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూపిస్తాను. కావలసినంతది మనం గిన్నెలో వేసేయించాము, అవి ఇందులో వేసేస్తున్నాను. వేసేసి తర్వాత ఈ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం ఎలా చేయాలి అంటే బాగా కలుపుకుంటే ఇంకా సూపర్ ఉండేది కదా. కలుపుకుంటే కొంచెం ఇవి ఏమైతే అంటే ఇవి మిర్చి ఉన్నాయి కదరా, పొడంలాగా అయ్యేది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మనకి చేతి తీరు కూడా ఉంటుందా అండి? బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అన్నట్టు. చాలా మంచిగా పిసకడంలోనే ఆ టేస్ట్ ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. అయితే అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? ఇట్లా చేసుకొని పొలం గట్లకి వెళ్ళి ఇప్పుడు క్యారెట్లు తీసుకునేవాళ్ళు. తొందరగా కావాలి అంటే గబగబా ఇట్లా చింతపండు నానబెట్టుకొని ఇట్లా ఇవన్నీ మెచ్చి గబగబా వేయించి పొలం పళ్ళకి వెళ్ళేవాళ్ళు కదరా. ఇప్పుడేమో స్టైల్గా తాలింపు పెట్టుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేవారు. కానీ అప్పట్లో గబగబా ఇలానే చేసుకొని క్యారేజ్ కట్టుకొని పొలం పళ్ళకి వెళ్ళేవారు అన్నట్టు. ఆ పొలం గట్ల మీద ఈ పులుసు పోసుకొని తింటుంటే ఉంటుంది, వావ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గుర్తుకొస్తుంది, అందుకోసం ఇలా చేయాలి అనిపించింది నాకు. పొడంలాగా ఇలా పిసుకుతే చాలా బాగుంటుంది అన్నట్టు. కారం కొంచెం స్పైసీగా కారం చాలా బాగా అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా? రైట్. కొన్ని వాటర్ వేయము, వాటర్ ఇది చూపేనా ఎఫెక్దాలు. ఈ విధంగా చేసుకొని తింటారు, సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎప్పుడు వంట చేద్దామన్నా వర్షం స్టార్ట్, చాలా వర్షం ఎన్నిసార్లు స్టార్టింగ్లో కూడా ఇదే సిచ్యువేషన్ తెలుసా. మనం స్టార్టింగ్ ఎప్పుడైతే వర్షం స్టార్ట్ చేసినామో ఆ వర్షమే అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు అంటే డే మొత్తం ఎండ ఉంటుంది,
మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వర్షం స్టార్ట్ అయింది. కానీ ఫోన్ జాగ్రత్త. ఆనియన్స్ తేలిక మధ్యలో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అంతే నంజుకుంటూ తినాలి. పెరుగన్నం తినాలి. ఇద్దామండి. బాగుంది అసలు. ఒక పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ తెచ్చుకుంటారు, అందులో వేసుకొచ్చుకుంటారు. ఇలా పొలాల పని మొత్తం ఇప్పుడు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలలో ఆనియన్స్ తోటి పెరుగన్నం క్యాన్ తిన్నా కూడా వాళ్ళు తిన్నట్టు అసలు నీకు విషయం తెలుసా, ఈ పొలాలలో నువ్వు ఎంత అన్నం తినాలంటే తినాలి తినాలి అనిపిస్తుంది. అదే ఇంట్లో కూర్చొని తిన్నాం అనుకో అస్సలు అన్నం తినబుద్ధి కాదు. కారం చూసి అది బాగా స్పైసీగా ఉంది. పొలాలలో ఈ తోటకూర అంటే ఇవి మందులేని తిండి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. మనం ఒక ఆనియన్స్ బెండకాయలు కోస్తున్నారు అనుకుంటా, అడుగుదామా అంటే బెండకాయలు సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. పొలాల గట్ల మీద కూర్చొని ఇలా చారుతోటి, చల్లటి వాతావరణం, చారు మాత్రం సూపర్గా ఉంది. సూపర్ అంటే చాలా చాలా బాగుంది. రొయ్యల కూర, బెండకాయలు రొయ్యలు, నాటు రొయ్యలు చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అప్పడాలు, పచ్చిపులుసు కదా, ఈ వర్షం వచ్చిన టైంకి మా లంచ్ టైం అయిపోయింది. బాగా ఆకలి మీద ఉన్నాం. పచ్చిపులుసు ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుంటారు కదా, సో ఇది హెల్దీ ఫుడ్, చాలా బాగుంటుంది అన్నట్టు. నూనె లేకుండా చేస్తాం కాబట్టి. దానా తిను 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 కొంచెం తిను అనే తిను. రొయ్యల కర్రీ మా వీడియో కనుక నచ్చినట్లయితే వర్షం వస్తుంది. కాలుకి చెట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బెల్ కూడా కొట్టడం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే మీ అభిమానాలతోటి, మీ ప్రేక్షకుల అభిమానాలతోటి మేము ఈరోజు ఇంతవరకు వచ్చినామంటే ప్రేక్షకుల అభిమానమే కాబట్టి మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.